ఆమె మనసు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఎన్నేళ్లుగానో నవ్వడం మరిచిపోయిన ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తోంది. మీ అమ్మ చెప్పిన మాట వినకు. అమ్మా నిన్ను కొడుతుందిగా. అవునాయనమ్మా, అమ్మ మంచిది కాదు. నాన్నే మంచాడు. మధ్యాహ్నం నాకు మిఠాయి తెచ్చాడు. నువ్వు నాన్న చెప్పినట్టు వింటాను. మా నాయనే, మా తండ్రే, నువ్వు మంచివాడివేరా. ఇదిగో ఈ బెల్లం ముక్క తీసుకెళ్ళి ఆడుకో. విజయ హాల్లో అడుగు పెట్టగానే వినిపించిన మాటలవి. విజయ నిలువున దహించుకుపోయింది. ఈడ్చి లెంప మీద కొట్టాలనిపించింది అత్తగారిని. అతి కష్టం మీద నిగ్రహించుకుంది కోపాన్ని. పిల్లలకు పెద్దవాళ్లు చేసే నీతిబోధిదా? శరీరమంతా కంపరమెత్తిపోయింది విజయకు. కన్నతల్లిపై బిడ్డలతో చాడీలు చెప్పడమా? తల్లిని గురించి బిడ్డకు చెడుగా బోధించడమా? నిష్కల్మషమైన నిర్మలమైన పసిబిడ్డల హృదయాలపై అలాంటి ముద్రే పడుతుంది. నిజాన్ని తెలుసుకుని మంచి చెడుల బేరీజు వేసుకు చూసే వయసులేని పసిపిల్లలు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. తన బిడ్డలను తన నుంచి వేరుచేసి ఈమె పొందగలిగేదేమిటి? ఇన్నేళ్లొచ్చి 2 బిడ్డల తండ్రి అయినా ఆమె కొడుకు ఆమె మాటను జవదాటకూడదని ఆశించే ఆమెనా మనవణ్ణి తల్లి మాట వినొద్దని హితబోధ చేస్తోంది. మమతంటే ఏంటో తెలిసిన మనిషేనా ఈమె? లేత మనసులను విరిస్తే అతుక్కుంటాయా? ఆపై ఆలోచించలేకపోయింది విజయ. అత్తగారి మీద చెప్పలేని ఆగ్రహం కలిగింది. కాని తనను తాను సంభాళించుకుని గదిలోకి వెళ్ళి రవి అని పిలిచింది. వెళ్ళకురా, ఏం చేస్తుందేం? వెళ్ళడానికి లేస్తున్న రవి చేయి పట్టుకుని ఆపింది కామాక్షమ్మ. విజయ ఇక నిగ్రహించుకోలేకపోయింది. చరచర వంటగది గుమ్మంలోకొచ్చి నిల్చుంది. ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. రవి గడగడా వణుకుతూ నాయనమ్మ వెనక్కు వెళ్లి నిల్చున్నాడు. పెద్దవారు, ఇలాంటి బోధలా మీరు వాడికి చేయాల్సింది? కఠినంగా పలికింది ఆమె కంఠం. నేనేం చేశాను? వస్తూనే మహంకాళ్ళ నా మీద విరుచుకుపడుతున్నావు. ఇంకేం చెయ్యాలి? అమృతతుల్యమైన పసిపిల్లల మనసుల్లో చిటికెడు విషాన్ని చిమ్మితే చాలదు. కన్నతల్లి మీద ప్రేమ గౌరవం లేకుండా పిల్లల మనసులు కలుషితం చేస్తే మీకు ఒరిగేదేమిటి? అంతంత పెద్ద మాటలు మాట్లాడితే దీనికేం అర్థమవుతుందిలే అనేనా నీ ధీమా? అవునులే, చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి కదూ. నీకెంత ఇంగిత జ్ఞానం అని పెద్దదాన్ని పట్టుకుని గౌరవం లేకుండా ఇంత లేసి మాటలంటావా? ఎంత ధైర్యం, ఏ మిడిసిపాటు, చెప్తానుండి నీ సంగతి. రెంకలు వేయసాగింది కామాక్షమ్మ. ఈ వింత ధోరణికి విజయ స్థాణువులా గుడ్లప్పించి చూస్తూ ఉండిపోయింది. ఏం జవాబు చెప్పాలో కూడా తోచలేదు. ఆ ఉద్యోగం కాస్త ఓడగొట్టిస్తే గాని నీ పొగరు తగదు. ఉండు, వాడు రాని నీ అంతేంటో తెలుస్తాను. ఆమెకు జవాబు ఇవ్వడానికి కూడా అసహ్యం అనిపించింది విజయకు. రవి, ఇలారా, తమ్ముడేడి? శాంతంగా అడిగింది. అంతవరకు బికచచ్చిపోయి నిల్చున్న రవికి ధైర్యం వచ్చింది. కాంతం గారింట్లో ఆడుకుంటున్నాడు. తమ్ముడిని ఇలా వదిలేసి నువ్వింట్లో కూర్చున్నావా? వెళ్ళి తీసుకురా. నేను వెళ్ళను. చెప్పింది చెయ్యి, వెళ్ళి తమ్ముడిని తీసుకురా. నేను వెళ్ళను, మొండిగా జవాబిచ్చాడు రవి. ఏంటా మొండితనం? త్వరగా వెళ్ళు. రవి మాట్లాడలేదు. నిల్చున్న చోటు నుంచి కదల్లేదు. విజయకు చాలా కోపం వచ్చేసింది. వెధవ, వెళ్ళవు అంటూ చెయ్యెత్తింది. రవి తేలిగ్గా పక్కకు తప్పుకుని రోషంగా అన్నాడు. నన్ను కొట్టావంటి చూడు, మా నాన్నతో చెప్పి నిన్ను కొట్టిస్తా. పైకి లేచిన చెయ్యి అలాగే కిందకు వాలిపోయింది. విజయమోహం పాలిపోయింది. తను ఊహించిన దానికన్నా పరిస్థితి విషమించింది. మొక్కై వంగంది మానే వంగుతుందా అని ఈ వయసులోనే వాడు తనను ఎదిరిస్తే ఇక ముందు వాడెలా తయారవుతాడో ఊహించడానికే భయం కలిగింది విజయకు. ఆ సమయంలో వాణ్ణేమని ప్రయోజనం లేదు. ఉసూరుమంటూ విజయ చెంటాన్ని తీసుకురావడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా విజయకు నిద్రలేదు. ఆమె మనసంతా వికలమై అల్లకల్లోలంగా ఉంది. తీవ్రమైన ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. మనసులోని బాధను ఎవరికైనా వ్యక్తం చేస్తే కొంతైనా హృదయభారం తగ్గి ఉపశమనం లభిస్తుంది. కాని విజయకు హృదయం విప్పి చెప్పుకోగల ఆప్తులెవరూ లేరు. ఉన్నా అలా చెప్పుకునే స్వభావం కాదామెది. ఎంతటి బాధనైనా మూగగా తనలో తానే భరిస్తుంది. ఇలాంటి మనస్తత్వం గల వ్యక్తులు తమలో తామే కుంగి కృశించిపోతారే గాని ఎదుటి వ్యక్తితో చెప్పుకోలేరు. మనోవ్యతతో విజయ నానాటికి కృశించి అస్థిపంజరంలా తయారైంది. పెళ్లి కాక మునుపు ఆమెను చూసిన వారు ఇప్పుడు ఆమెను గుర్తించలేనంతగా మారిపోయింది. ఆమె పరిస్థితిని కళ్ళారా చూస్తున్నా ఏమీ పట్టనట్లే ఉండిపోయాడు శేఖరం. తను చచ్చిపోయినా అతనికి చీమ కుట్టినంత బాధైనా కలగదేమో. తానంటేనే నిర్లక్ష్యం గల ఆ వ్యక్తితో పెళ్లి ప్రస్తావన ఎలా తేవాలో అర్థం కాలేదు విజయ్కి. ఆ రోజు శేఖరం కాస్త తీరుబడిగా కూర్చున్నాడు. అదే తగిన సమయమని విజయ మురళి వివాహ విషయం చెప్పింది. నీకెలా తెలుసు? అడిగాడు శేఖరం. మురళి ఉత్తరం రాశాడు. ఏది ఉత్తరం? ఉత్తరం సంగతి చెప్పకూడదనుకుంటూనే చెప్పేసింది. నోరు జారాకాయక లాభం లేదు. లోలోన భయపడుతూనే ఉత్తరం తెచ్చి భర్తకిచ్చింది. చదువుతూనే ఆగ్రావేశుడైపోయాడు శేఖరం. గొప్ప ప్రయోజకుడైపోయానని గర్వపడుతున్నాడు వెధవ. ఇంత పొగరా? వీడి కళ్ళకి మేం మనుషుల్లా కనపడ్డం లేదు.
వేలుడు వెదవకి ఎంత అహంకారం, చూస్తాను వీడంతేంటో. పళ్ళు పటపటా కొరుకుతూ అరిచాడు శేఖరం. అనుకున్నంత అయింది. విజయ భయంతో వణికిపోయింది. తన కోసం కాదు, మురళికేం అపకారం తలపెడతారోనని. చిన్నవాడు ఆవేశంలో ఏదో రాశాడు. దాన్ని మీరు పట్టించుకుంటారా? లేని ధైర్యాన్ని కూడగట్టుకునంది విజయ. అసలు నిన్ననాలి. నీదెంత నీచమైన బుద్ధో నాకు తెలీదు. నువ్వే వాడికి రాసుంటావు, నంగనాచివి. ఏం తెలియనట్లు అమాయకురాల్లా నటిస్తావు అంటూ ఉత్తరం విజయమోహాన్ని విసిరి కొట్టాడు శేఖరం. విజయ కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. ఈ అభియోగానికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మనుషులకైతే చెప్పచ్చు. హృదయం లేని పాషాణం ఎదుట ఏమి చెప్పినా ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయింది. శేఖరం చెప్పగా విన్న కామాక్షమ్మ, గోవిందరావులు మండిపడ్డారు. పెళ్లికి పంపాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పింది కామాక్షమ్మ కొడుకుతో. ఎద్దుపుండు కాకేం బాధ అన్నట్టు అసలే గాయపడ్డ విజయ సున్నితమైన హృదయాన్ని సూటిపోటి మాటలతో చిత్రవద చేయసాగింది కామాక్షమ్మ. శిలాప్రతిమల గదిలో నేలపై కూర్చుండిపోయింది విజయ. అమ్మా, ఐచ్ఛీం కావాలి, కొనవు? తన చిన్నారి చేతులతో తల్లి ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ ముద్దుగా అడిగాడు రాము. విజయ ఉలికిపాటుతో తేరుకుని రాముని చేతుల్లోకి తీసుకుంది. అమ్మా, ఐచీమే. తల్లి వినలేదని మళ్ళీ అడిగాడు. విజయ మనసు కరిగిపోయింది. వాడి అల్పమైన కోరిక తీర్చేందుకు కూడా తను అసక్తురాలు. నా దగ్గర డబ్బు లేదు, నాన్నొచ్చాక కొంటాను బాబు. నువ్వెప్పులు ఇంతే, నానం నలుగుతాను అంటూ వాడు అలిగి వెళ్ళిపోయాడు. విజయ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. దుర్భరమైన ఈ జీవితాన్ని గడపడం దుస్సాహసమైపోతుంది. తన దౌర్భాగ్యపు జీవితానికి స్వస్తి చెప్పాలని అనేకసార్లు అనుకుంది. కానీ ఆ నిశ్చయం ఎంతోసేపు నిలిచేది కాదు. అభం శుభం తెలియని బిడ్డల్ని అన్యాయం చేసే సాహసం లేకపోయింది. స్త్రీలో ఉన్న బలహీనత అదేనేమో. మాతృత్వపు మమత స్త్రీని జయిస్తుంది. ఈ మమతానుబంధాలకు బంధితురాలవుతుంది. దానికోసం ఎన్ని బాధలైనా భరిస్తుంది, ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. ఇందులోనే ఇముడుందేమో సృష్టి వైచిత్రి. అమ్మా, నానమ్మ కొంతలేదే అంటూ బిక్కమొహం వేసుకొచ్చిన రాముని గుండెలకు హత్తుకుని హృదయభారం తీరేదాకా విలపించింది విజయ. తల్లెందుకు ఏడుస్తుందో అర్థం చేసుకోలేని ఆ పసివాడు తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఏమనిపించిందో, ఎలవకమ్మా, నాన్నను నే కొత్తుతాలే అంటూ కన్నీళ్లు తుడిచాడు. రాము పిచ్చి ఆవేశంతో వాణ్ణి చేతుల్లోకి తీసుకుని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది విజయ. ఏదో తెలియని మధురానుభూతితో హృదయం నిండిపోయింది. కొంతసేపటికి తేరుకునంది. తప్పు బాబు, నాన్నని కొడతాననొచ్చా? మరి నాన్న నిన్ను కొత్తుతాదుగా? అంత నాకు తెలుసులే అన్నట్టు ముఖం పెట్టి అన్నాడు వాడు. విజయ తెల్లబోయింది. తనను తండ్రి కొట్టడం వాడెప్పుడు చూశాడో, వాడి పసి మనసు ఎంతగా బాధపడిందో, ఆ దృశ్యం వాడి హృదయం మీద ఎలాంటి ముద్ర వేసిందో, తండ్రి మీద కోపంతో వాడి లేత మనసు ఎంతగా రగిలిపోతుందో. ఖిన్నురాలై వాడివైపు చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. వాడి మనసులో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకోకూడదు. నేను తప్పు చేశాను, అందుకే నాన్న నన్ను కొట్టారు. నువ్వు అన్నయ్య తప్పు చేస్తే మిమ్మల్ని నేను కొట్టను, మృదువైన స్వరంతో శాంతంగా అంది. వాడు కాసేపు మాట్లాడకుండా తల్లి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. పెద్దవాళ్ళను కొద్దుతాలేంతి అన్నాడు సందేహంగా. వాడి చిన్ని బుర్రలో వచ్చిన ఈ సందేహానికి విజయ అబురుపడింది. వాడికున్న విచక్షణా జ్ఞానం పెద్దలకుంటే అనుకుంది. వాడికింకా ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా, రాము, అన్నయ్యని పిలుచుకురా, అన్నం పెడతాను అంటూ లేచింది. వాడు తూనీగల తురున వీధిలోకి పరిగెత్తాడు. ఆ మర్నాడు మనసులో బాధపడుతూనే మురళికి ఉత్తరం రాసింది. తన పరిస్థితులేమీ బాగాలేవని, అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా బాగాలేదని, అందువల్ల పెళ్లికి రాలేకపోతున్నానని, అన్యదా భావించక ఈ అక్కను అర్థం చేసుకోమని, తన శుభాశిస్సులు ఎప్పుడూ ఉంటాయని వ్యక్తం చేసింది. 2 నెలలు గడిచాయి. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత శేఖరం బొత్తిగా ఇంటి పట్టునే ఉండడం లేదు. మధ్యలో ఏ కొద్ది విశ్రాంతి చిక్కినా ఆ కాలాన్ని వృధా చేయకుండా శారద సన్నిధిలో తనకో పెళ్ళం, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని విస్మరించి ఆనందంగా గడుపుతున్నాడు. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా అతను విజయ్తో మాట్లాడేదేమీ లేదు. విజయ ఉదాసీనంగా ఉండిపోయింది. అతనికి అవసరం ఉన్నవేమో తల్లిని అడిగి చేయించుకునేవాడు. ఏవైనా సలహా కావలసొస్తే తల్లితోనే సంప్రదించేవాడు. అప్పుడప్పుడు విజయను ఈ విషయాలు ఎంతగానో బాధించేవి. తన జీవిత భాగస్వామిని అర్ధాంగి అయిన భార్య ఉందన్న ధ్యాస లేనట్లుండేది అతని ప్రవర్తన. అది భరించడం దుర్భరమవుతోంది విజయ్కి. భార్య అంటే కేవలం భర్త శారీరక అవసరాలు తీర్చడానికేనా? భర్తకు అంతకన్నా మరే విషయంలోనూ భర్తతో సహకరించవలసిన భార్యను ఒక మట్టి బొమ్మగా భావించే అతన్ని ఏమనుకోవాలి? అతని ముందు తన వ్యక్తిత్వం ఎందుకు కొరగాకుండా పోయింది?
తన బ్రతుకు మీద తనకే అసహ్యం కలుగుతోంది. ఓ అవసరమైన మాట, లాలింపు లేకుండా మృగంలా తనను ఆక్రమించుకునేటప్పుడు హృదయం మంచులా గెడ్డగట్టుకుపోతుంది. అతని చేతులు తన నడుమును చుట్టేస్తుంటే రెండు కాలసర్పాలు పెనవేసుకున్నట్లు భయంతో శరీరం గగురుపాటు చెందుతుంది. మనసు ఎదురు తిరుగుతుంది. ఎలాంటి స్పందన, అనుభూతి పొందలేక కొయ్యబారిపోతుంది మనసు. ఎంత ప్రయత్నించినా కూడా తన మనసుని అదుపులోకి తేలేకపోతోంది విజయ. మనసులు కలవని శరీరాలు ఏకం కావడం తలుచుకుంటేనే జూప్సతో మనసంతా చేదు విషంలా అయిపోతుంది. కానీ ఆమె ఏమీ చేయలేని అసమర్థురాలు. మనసును చంపుకొని కోరికలను సమాధి చేసి భర్త కోరికలు తీర్చడమే భారత స్త్రీ ధర్మం కాబోలు. సృష్టికే కారణజన్మురాలైన స్త్రీకి పురుషుడెంతటి గౌరవిస్తున్నాడు. ఎవరికీ వ్యక్తం చేసుకోలేని మనోవ్యధ ఆమెది. రక్తం పొంచుకుపుట్టిన మురళికి కూడా ఆమె తన బాధలను తెలుపుకోలేకపోయింది. సానుభూతి చూపగళ్లే కాని తన సమస్యలను పరిష్కరించలేడు. మరదల దృష్టిలో తను చులకనైపోదు. మురళి ఎన్నో ఉత్తరాలు రాశాడు, పిల్లలను తీసుకొచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్ళమని. తనకంత అదృష్టమా? శేఖరం ఒప్పుకోవడం తెలిసి అడిగి వెలితిపడ్డం ఆమెకిష్టం లేదు. తన మనసును ఇతరాత్రా ఏ ఆలోచనల మీదకి పోనీయకుండా చెయ్యాలని విజయ పెద్ద ప్రయత్నం చేస్తోంది. చెదపురుగుల్లా ఆలోచనలు ఆమె మెదడును తొలిచివేస్తున్నాయి గాని దూరం కావడం లేదు. సాధ్యమైనంత వరకు స్కూల్ నుంచి రాగానే త్వరగా పనులు ముగించుకుని పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని చదువు చెప్పడం, ఆ తర్వాత కథలతో కబుర్లతో కాలక్షేపం చేయడం పనిగా పెట్టుకుంది. కానీ ఇందులోనూ ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రతి విషయంలోనూ రవి ఎదురు ప్రశ్నలతో తల్లిని విసిగిస్తాడు. అంతేకాదు ఆమె మాట మీద లక్ష్యం లేదు. నువ్వెంత అన్నట్లు తల్లిని ఎదిరించి మాట్లాడడం వాడికి అలవాటైపోయింది. పెంకితనం ఎక్కువ. వాడిని ఎలా దారికి తీసుకురావాలో విజయకు అర్థం కావడం లేదు. చిక్కు విడదీయలేని సమస్యగా తయారైంది. బతిమాలితే బీసుకుపోతాడు, కొడితే మొండికేస్తాడు. ఇంకే విధంగా వాడికి నచ్చజెప్పాలో తల బద్దలు కొట్టుకున్న దారి తెన్ను కనపడలేదు. స్కూల్లో అంతమంది పిల్లలను అదుపు ఆజ్ఞల్లో పెట్టగలిగిన తను కన్న కొడుకుని అదుపులో ఉంచలేకపోతోంది. లోపం ఎక్కడుందో ఎంత వెతికి చూసినా తెలుసుకోలేకపోతోంది. ఆ రోజు రవిని కూర్చోబెట్టుకుని పాఠం చెబుతోంది విజయ. ఉన్నట్లుండి అన్నాడు రవి, నీకేం రాదు, అన్నీ తప్పులు చెప్తున్నావు. మా టీచర్లు ఇలా చెప్పలేదు. మరెలా చెప్పిందిరా? నవ్వుతూ అడిగింది విజయ. వాడు చెప్పాడు. మీ టీచరు అలా చెప్పుండదు, నువ్వే పొరపాటును వినుంటావు అంది విజయ. లేదు, నువ్వే సరిగ్గా చెప్పడం లేదు అన్నాడు రవి దృఢంగా. ఒరే రవి, నేను టీచర్నేరా చిన్నగా నవ్వుతూ అంది. కానీ నీకేం తెలీదు, మా టీచరే బాగా చెప్తుంది. వాడి మొండిపట్టు చూస్తుంటే విజయకు కోపం వచ్చింది. సరే, మీ టీచరే బాగా చెప్తుందిలే, ఇంక చదువు అంది. నేను చదవను. ఏం? నీకే రాదు, నాకేం చెప్తావు? విజయ తెల్లబోయింది వాడి మాటలకి. కోపము విసుగు కలిగాయి. వెధవా, నీకే అంతా తెలుసు, ముడికని చేయక చెప్పింది చదువు. నేను చదవను, పో. వాడి పెంకితనానికి విపరీతమైన కోపం వచ్చింది విజయ్కి. చదవు అంటూ చెళ్ళును 4 వాయించింది. వాడి ఏడుపు విని కామాక్షమ్మ పరిగెత్తుకొచ్చింది. ఎందుకురా ఏడుస్తున్నావు అంటూ వాడిని దగ్గరకు తీసుకుంది. అమ్మ కొట్టింది. అమ్మ మంచిది కాదు, దెయ్యం ఏడుస్తూ అన్నాడు రవి. విజయ ఖిన్నురాలైంది. రవి లేత బుగ్గలు బూరెల్లా పొంగిపోయాయి. అది చూస్తూనే కామాక్షమ్మ మండిపడింది. నీ చేతులు పడిపోను, నీకేం పోయకాలం వచ్చిందే, పసివెదవను పట్టుకుని ఇంతలా కొడతావా అంటూ విజయను నానా శాపనార్థాలు పెట్టి రవినెత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విజయ మనస్సంతా కలిచివేసినట్లయిపోయింది. తనంత గట్టిగా కొట్టాలని కొట్టలేదు, కానీ కోపంలో ఒళ్ళు తెలియలేదు. ఎర్రగా కందిపోయి బుస్సున పొంగిపోయిన రవి బుగ్గలు కళ్లకు కట్టగానే ఆ మాతృహృదయం బాధతో విలవెల్లాడిపోయింది. తన చేతుల్ని గోడకేసి గుద్దుకుని ఏడ్చింది. తనని తాను తిట్టుకుంది. తను ఎందుకిలా మారిపోతోంది? తనలో ఏదో దౌర్బల్యం, బలహీనత ప్రవేశించాయి. ఆత్మవిశ్వాసం నశించిపోతోంది. ఏదో తెలియని కక్ష తనలో గూడు కట్టుకుంటోంది. ఆ కక్ష ఎవరి మీద? తన మీద తనకేనేమో. ఇంట్లోని ప్రతి ఒక్కరూ తనను అసమర్థురాల్ని చేసి తానొక మనిషి కానట్లు ప్రవర్తిస్తుండడమే దీనికి కారణమేమో. చివరికి తాను 9 మాసాలు మోసి కన్న బిడ్డలు కూడా తననొక అసమర్థురాలిగా జమకట్టడం సహించలేకపోతోంది. మనసులో ఏ మూలో దాగున్న రోషావేశాలు పెళ్ళుబికి పసివాడి మీద ఆకసు తీర్చుకున్నాయి. తానెంతగా దిగజారిపోతుంది? ఇదే పరిస్థితుల్లో కొంతకాలం ఉంటే తను మానవత్వాన్నే కోల్పోతుందేమో. తన మీద తనకే ఏహ్యభావం కలగసాగింది విజయ్కు. ఇంకెప్పుడూ పిల్లల్ని కొట్టను అనుకుంది. భగవాన్, నన్నింకా పతనం చేయకు, నన్ను మనసున్న మనిషిగా బ్రతకని. ఆ వయసులో వాడికేం తెలుసు? తన టీచర్ చెప్పిందే వేదమని భావించే అమాయకుడు. అది తప్పైనా టీచర్ చెప్పింది కాబట్టి ఒప్పే అని వాడి నమ్మకం. పసి మనసుల్లో ఏర్పడ్డ ఈ విశ్వాసాన్ని సడలించలేం.
ఇటు ఇంటి వాతావరణం, పరిసరాలు, అటు స్కూలు, సరైన శిక్షణ, మంచి స్నేహితులు లేకపోతే పిల్లల జీవితాలు పతనమవుతాయి. పిల్లల జీవితాలు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా ఈ వయసులోనే సరైన శ్రద్ధ తీసుకోవాలి. ఆ తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇంకా తను వెనకాడకూడదు. పరువు, ప్రతిష్ట అంటూ పిరికిదే కూర్చుంటే లాభం లేదు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. పిల్లల జీవితాలు చేజేతులా నాశనం చేయలేదు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అదే తన కర్తవ్యం. దానికి మార్గం ఒకటే. ఈ ఊరు విడిచిపోవాలి. అప్పుడే తన ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా తన బిడ్డల్ని తీర్చిదిద్దుకోగలదు. ఇంకా జాప్యం చేస్తే ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి సన్నగిల్లి తను పిచ్చిదైపోతుంది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా విజయ్కు నిద్ర రాలేదు. తెల్లారి స్కూలుకు వెళ్ళగానే అప్లికేషన్ రాసి హెడ్ మాస్టర్కిచ్చింది. బాగా ఆలోచించుకునే ఈ అప్లికేషన్ ఇచ్చావు విజయ. తొందరపడుతున్నావేమో అంటూ నిశితంగా ఆమె మొహంలోకి చూస్తూ అడిగారాయన. విజయ మౌనంగా తల వంచుకుంది. ఆయన చూచాయిగా శేఖరం, విజయాల దాంపత్య జీవితం గురించి, వారి ఇంటి పరిస్థితుల గురించి వినున్నాడు. అకస్మాత్తుగా ఊహించని విధంగా విజయ ట్రాన్స్ఫర్కి అప్లై చేసేసరికి ఆయన కొంత ఊహించగలిగాడు. చూడు విజయ, నిన్ను అర్థం చేసుకున్నాను. ఇటువంటి నిర్ణయానికి వచ్చావంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండుండాలి. కానీ నువ్వు అనుకున్నంత సులభంగా ఈ సంసార బంధాల్ని తెంచుకుపోలేవనే నా నమ్మకం. ఇది జీవితం. ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆత్మస్థైర్యంతో వాటిని నిభాయించుకోవాలి. జీవితానికి భయపడి పారిపోకూడదు. ధైర్యంగా నిలబడి మనకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవాలి. తాత్కాలిక ఆవేశంతో ఓ నిర్ణయానికి రావడం అంత మంచిది కాదు. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అన్నారాయన. లేదు సార్, నేను బాగా ఆలోచించిన మీదటే ఈ నిశ్చయానికొచ్చాను. కంపిస్తున్న కంఠంతో అంది. కళ్ళల్లో సుడులు తిరుగుతూ కిందకు దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నిటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంది. ఆయన చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత దీర్ఘంగా నిశ్వసిస్తూ అన్నారు. సరే, నీ ఇష్టమమ్మా. నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండాలనే నా కోరిక. విజయం మాట్లాడలేకపోయింది. 10 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే తేదీన ఈ స్కూల్లో అడుగుపెట్టింది. హెడ్ మాస్టర్ను చూసిన మొదటి క్షణంలోనే ఆయన మీద మంచి అభిప్రాయం, గౌరవం కలిగాయి. ఆయన తనని కన్న కూతురిలా ఆదరించి వాత్సల్యంతో చూశారు, అభిమానించారు. ఆయనొక్కరే కాదు, తోటి టీచర్లు, విద్యార్థులు కూడా తననెంతో అభిమానించి గౌరవించారు. ఇంతగా అభిమానించే వీరందర్నీ విడిచి ఎక్కడికో తెలియని ప్రదేశానికి పిల్లల్ని తీసుకుని ఒంటరిగా వెళ్లాలంటే ఏదో దిగులుగా ఉంది, భయంగా కూడా ఉంది. కానీ తన ఆశయం నెరవేరాలంటే వెనకంజ వేయకూడదు. నెల రోజుల్లోనే విజయ్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. ఇది విని స్కూల్లో అంతా విస్తుపోయారు. అంతేకాదు, ఒక మంచి టీచర్ వెళ్ళిపోతున్నందుకు విచారపడ్డారు. ఓ ఆత్మీయురాల్ని పోగొట్టుకున్నంతగా బాధపడ్డారు. విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ గంటలోనే ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. అంతా ఆశ్చర్యపోయారు. అందులో విజయ కోరి మరీ ట్రాన్స్ఫర్ చేయించుకుందన్న సమాచారం వింతగా ఉంది. విడ్డూరంగా చెప్పుకోసాగారు. నేను అనుకుంటూనే ఉన్నాను, విజయ ఎప్పుడప్పుడు ఇటువంటి పని చేస్తుందని అన్నాడు రామచంద్ర. కానీ సుఖపడలేదు. ఈ విధంగా కష్టాలనింకా కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇక్కడున్న రక్షణ, గౌరవం ఆమెకు మరొక చోట లభిస్తాయని అనుకోను అన్నాడు శంకరం. కావచ్చు, కానీ ఎంత ఓర్పు గలదైనా ఎన్నేళ్లని భరిస్తుందిరా. ఆడదైతే మాత్రం ఆమెకు అభిమానం ఉండదంటావా? వీడు తన ఇష్టమొచ్చిన తిరుగుళ్ళు తిరుగుతూ పైనుంచి ఆమె పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటే ఎంతకాలమని సహించి ఊరుకోగలదు? కళ్ళు మూసుకుని పడుండడానికి గుడ్డిది కాదు, జడ పదార్థమూ కాదు, ప్రాణము, మనసు ఉన్న మనిషి అన్నాడు రామచంద్ర ఆవేశంగా. కాదనట్లేదు. అయితే భర్త నీడలో ఉండే స్త్రీకి ఉన్న గౌరవ మర్యాదలు భర్తను విడిచిపెట్టిన స్త్రీకి మన సమాజంలో లేవు. అదను చూసుకుని అధపాతాళానికి అణిచివేయాలని ప్రయత్నిస్తుంది. ఆమె జీవితం కుక్కలు చింపిన విస్తరలా తయారవుతుంది. మన సమాజంలో ఒంటరిగా ఉన్న స్త్రీకి రక్షణ లేదురా అన్నాడు శంకరం. మనతో సమాన హక్కులు ఇస్తున్నామంటూనే స్త్రీని అణిచివేస్తున్నాం. మన అధికారాల్ని, ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి స్త్రీని ఓ కీలుబొమ్మగా చేసి ఆడిస్తున్నాం. కాదంటావా? యుగ యుగాలుగా మన దేశంలో ఉన్నదే. ఏ విషయంలోనూ పురుషుణ్ణి స్త్రీ అధిగమించకూడదు. స్త్రీ తనను దాటి ఎక్కడా ముందుకు పోతుందోననే భయంతో పురుషుడు స్త్రీని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. పురుషుని కన్నా స్త్రీ ఒక మెట్టు కిందే ఉండాలని అహర్నిశలు పాటుపడుతుంటాడు. అందుకే స్త్రీని అబలగా చేసి తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటాడు. తనతో సమానంగా స్త్రీ ఎదిగిపోతే పురుషుడు సహించలేడు. తనలోని ఈ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి మానవత్వాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. శేఖరాన్నే చూడరాదు. విజయలో ఉన్న ప్రత్యేకతను చూసి పెళ్లి చేసుకున్నాడు.
కాని ఆమె అన్నింట్లో తనకంటే ఉన్నతంగా ఉందని తెలుసుకున్న క్షణం నుంచి ఆమెను మనిషిగా చూడలేకపోయాడు. ఈ జన్మకి వాడు మారలేడు. ఈ మధ్య శారద సాంగత్యం మరీ ఎక్కువైపోయింది. ఇంట్లో సరిగ్గా ఉండడమే లేదు. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీని ఆరాధిస్తున్నాడంటే ఏ స్త్రీ సహించగలదు? ఎంత గొప్ప ఆశయాలు, భావాలు కలదైనా విజయ ఆడదే. నన్నడిగితే ఆమె వెళ్ళిపోవడమే మంచిదంటాను. అప్పుడైనా వీడిలో పరివర్తన కలిగి మనిషిలా మారగలడేమో ఏకబిగినన్నాడు రామచంద్ర. పెళ్ళాం బిడ్డలే భారమనుకునేవాళ్ళు పరివర్తన ఎలా వస్తుందిరా అన్నాడు శంకరం. వాడేం భారాన్ని మోస్తున్నాడ్రా, తన బ్రతికేదో తను బ్రతుకుతోంది. ఈనాడు ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి 4 రాళ్లు సంపాదించుండొచ్చు. అది వాడి ఖర్చులకు, శారదతో జలసాలకు సరిపోతుందేమో. అంతకుముందు భార్య సంపాదన కాక మరేం తిన్నాడు? యావగింపుగా అన్నాడు రామచంద్ర. అయితే నువ్వన్నది నిజమేనన్నమాట. నిజంగా అంటున్నాన్రా. విజయ నా చెల్లెలైతే శేఖరంగాడి భరతం పట్టేవాణ్ణి అన్నాడు శంకరం కోపంగా. ఆమెకు నానేవారెవరూ లేరనే వీడికింత అలుసు ధీమాను. ఏం చేసినా అడిగేవారు లేరు. ఇంక వాడి తల్లి తండ్రి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ప్రెసిడెంట్ పదవికి వాణ్ణి పురికొల్పి తోడ్పడి మనం చాలా పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. ప్రెసిడెంట్ అయ్యాక వాడికి పూర్తిగా పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వాడి ప్రవర్తనే మారిపోయింది. పాపం విజయను తలుచుకుంటే బాధ కలుగుతోంది. పసిబిడ్డలతో ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో ఏమో సానుభూతిగా అన్నాడు శంకరం. వారు మాట్లాడుకుంటుండగానే మురికొచ్చాడు. నే విన్నది నిజమేనా? కూర్చుంటూ అడిగాడు. ఆహా, ఆమె కాబట్టి ఇన్నేళ్లు భరించింది. మరొకరైతే ఎడంకాలతో తన్ని ఎప్పుడో పారిపోయేది అన్నాడు రామచంద్ర. ఈ విషయంపై వారి మధ్య చాలాసేపు ప్రసంగం సాగింది. అప్పుడే శేఖరం భోంచేసి సిగరెట్ ముట్టించి వాలుకుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. విజయ భయపడుతూనే అతన్ని సమీపించింది. ఏమండి? నెమ్మదిగా పిలిచింది. శేఖరం కళ్ళు తెరిచి ఏంటన్నట్లు చూశాడు. తన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అతని చేతిలో పెట్టింది మౌనంగా. అంతకుముందే ఈ వార్త అతను వినున్నాడు. లోలోపల క్రోధంతో ఉడికిపోతున్నాడు. కాని పైకేమీ తెలియనట్లు ఉండిపోయాడు. ఆర్డర్స్ చూసి అర్థం కానివాళ్ళ ఏంటిది అన్నాడు. విజయ్ మాట్లాడలేదు. బాగా ఆలోచించుకునే చేశావా ఈ పని? ఆ అని మాత్రం అంది. కారణం తెలుసుకోవచ్చా? వ్యంగ్యంగా అడిగాడు. ఈ ఇంట్లోనూ మీ హృదయంలోనూ నాకు స్థానం కూడా లేదని తెలిసాక ఇక్కడుండి ప్రయోజనం లేదనిపించింది. ఈ ఇంట్లో నీకు స్థానం లేదని ఎవరన్నారు? ఒకరనాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనే చాలు అనుక్షణం ఆ విషయాన్ని గుర్తు చేయడానికి. నా ప్రవర్తన నేనేం చేశాను? ఈ ఇంట్లో నువ్వు ఉండద్దని ఎప్పుడూ అనలేదే. నా నోటి మీదుగా వినాలనుందా? అయితే వినండి. జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారో తెలీదు. కనీసం భార్యగానైనా చూడలేకపోయారు. మీ బిడ్డలకు తల్లిని కాగలిగానే గాని మీకు అర్ధాంగిని కాలేకపోయాను. అందుకు నేనే కారణం అనుకోను. మన పెళ్లికి పూర్వమే మీ హృదయం మరొకరికి అంకితమైంది. అందుకే మీ జీవిత భాగస్వామినిగా అడుగుపెట్టిన నాకు మీ హృదయంలో స్థానం లేకుండా పోయింది. ఏరికోరి నన్ను మీ జీవితంలోకి లాక్కున్నారో తెలీదు. 10 మంది సమక్షంలో తాళి కట్టినందుకు గాను భార్యననుకున్నారే గాని మీ అర్ధాంగిగా చూడలేకపోయారు. అనురాగం, ఆప్యాయతల కోసం పరితపించిపోయే నాకు వాటిని పంచివలేకపోయారు. కనీసం నన్నొక మనసున్న మనిషిగానైనా గుర్తించలేకపోయారు. పోనీ కన్నతండ్రిగా మీ బిడ్డల భవితవ్యాన్ని గురించైనా ఆలోచిస్తున్నారా? కట్టుకున్న భార్య అవసరం లేదు. కన్నబిడ్డల బాధ్యత అంతకన్నా అవసరం లేదు. మీరంతా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. మీకు కావలసింది మీ సుఖం, మీ ఆనందం. కానీ భార్యాబిడ్డల మంచి చెడులు గాని, సుఖ సంతోషాలు గాని మీకు అవసరం లేదు. నోర్మే, ఊరుకుంటుంటే ఉపన్యాసాలు ఎక్కువైపోతున్నాయి ఉరిమాడు శేఖరం. ఆ తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపం పొందినాడు దైవత్వాన్ని పొందినట్టే కాని తన తప్పుల్ని తెలుసుకుని మారలేని మనిషిలో మానవత్వం నశించి చివరికి మృగంగా మారే అవకాశం ఉంది. ఏమన్నావు? నేను మృగాన్నా? ఎంతకు తెగించావు? ఎవరండు చూసుకునే ఇలా మిడిసిపడుతున్నావు? వాడి ప్రాణాలు నీ ప్రాణాలు కూడా తీస్తాను అంటూ చేతి సత్తు కొద్దీ విజయను గొడ్డును బాదినట్లు బాధసాగాడు. విజయ మౌనంగా భరించింది. చెయ్యి నొప్పి పుట్టే వరకు కొట్టి తర్వాత నోటికొచ్చిన తిట్లు తిడుతూ వెళ్లి మంచం మీద ఒరిగాడు శేఖరం. మీ కోపం తీరిందనుకుంటాను. ఇదే ఆఖరి రోజు. మళ్ళీ మీ చేతి దెబ్బలు తినే అదృష్టం ఉండకపోవచ్చు. వెళ్ళు, ఈ క్షణమే వెళ్ళు. నా కళ్ళెదురుగా కనపడ్డానికి వీల్లేదు. కానీ ఒకటి చెప్తున్నా, పిల్లల్ని నీతో తీసుకువెళ్ళాలనుకుంటున్నావేమో, అది ముమ్మాటికి జరగని పని. నా పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు, తెలిసిందా? నెత్తిన పిడుగుపడినట్లయింది విజయకు. ఏ పిల్లల భవిష్యత్తు కోసం ఇంతకు తెగించి సాహసించిందో వారే తనకి దూరమైతే తన బ్రతికెందుకు? కన్న తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించకుండా విచ్చలవిడిగా సంచరించే అతను ఓ తండ్రా? కన్నతల్లిగా తాను ఆ బాధ్యతను స్వీకరించతగదా? పిల్లలు చెడిపోతున్నా చూస్తూ ఊరుకోవాలా? బిడ్డల కోసం ఏమీ చేయకపోయినా అతనికే అంత హక్కుందనుకుంటే
నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి బిడ్డలపై హక్కు లేదా? ఏ న్యాయశాస్త్రం బోధించింది ఈ నీతిని? నిజంగా పిల్లలను తన వెంట పంపడానికి నిరాకరిస్తే తనేం చేయగలదు? ఎంతకైనా తెగించిన మనుషుల్ని ఎలా ఎదిరించి నిలబడగలదు? తండ్రిగా మీ బాధ్యతలు మీరు విస్మరించి ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. వాళ్ళ బాగోగులు చూసే తీరుబడి ఓపిక లేనప్పుడు వాళ్ళను ఉంచుకుని ప్రయోజనం? నా పిల్లల్ని నేను తీసుకువెళ్లే హక్కు నాకు లేదంటారా? నా పిల్లలట నా పిల్లలు, నీకే గాని నాకు కారా పిల్లలు? మర్యాదగా నీ దారి నువ్వు పో. మళ్ళీ పిల్లల విషయం ఎత్తావో జాగ్రత్త, నిన్నిక్కడే పీక పిసికి పాతేస్తాను. విజయ క్రోధంతో నిలువునా దహించుకుపోయింది. అసహ్యంతో ఆమె శరీరం కంపరమెత్తసాగింది. కసాయివాడికైనా హృదయం ఉంటుందేమో కాని ఈ మనిషికి అసలు హృదయం అనేదే లేదా? క్రూర మృగాల కన్నా ఘోరంగా మనిషిని కబళించడానికి ప్రయత్నిస్తున్నాడు. స్వార్థం మనిషిని మృగంగా మార్చేస్తోంది. మోసము కుట్రలతో బ్రతికేవాడే నేడు అన్ని విధాలా పైకొస్తున్నాడు. తోటి మానవుణ్ణి మనిషిగా పరిగణించక రాబందుల్లా పీకు తినడం చేతనైనవాడే సుఖంగా ఆనందంగా బ్రతకగలుగుతున్నాడు. నిస్వార్థంగా న్యాయము ధర్మము అంటూ నీతి నిజాయితీగా బ్రతకాలని ఆశించేవాడి బ్రతుకు కుక్క కన్నా హీనమైపోతుంది. డబ్బున్నవాడు ఎన్ని అక్రమాలు అరాచకాలు చేసినా అక్కడికక్కడే అవి సమసిపోతాయి. అదే పూటకు గతి లేనివాడు ఒక్క తప్పు చేస్తే క్షమించరాని మహాప్రాధంగా ఎంచి కఠినంగా శిక్షిస్తుంది సమాజం. ఎక్కడుంది న్యాయం? స్త్రీ పురుషులిద్దరూ కలిసి తప్పు చేసిన స్త్రీనే దుయ్యబడుతుంది ఈ లోకం. భర్తకిష్టం లేక భార్యను పరిత్యజిస్తే ఆమె ఏం తప్పు చేసి ఉండకపోతే ఎందుకు వదిలివేస్తాడు అని ఏ పాపము ఎరుగని స్త్రీనే వేలెత్తి చూపిస్తుంది గుడ్డి సమాజం. పురుషుడు తన అవసరాల్ని బట్టి వినియోగించుకునే కీలుబొమ్మ మట్టిబొమ్మ. మన దేశంలో స్త్రీకున్న విలువింతేనా? స్త్రీ తనకన్నా అన్నిట్లో ఓ మెట్టు కిందే ఉండాలనే భావం పునాదులు వేసుకుంది. యుగాలు గడిచినా ఈ భావం మారలేదు, ఇక మారదేమో కూడా. తెల్లతెల్లవారుతుండగా కామాక్షమ్మ లేచి మొహం కడుక్కోవడానికి నూతి దగ్గర చేద వేయబోతూ యథాలాపంగా బావిలోకి చూసింది. బావిలో ఏదో తెల్లగా తేలుతూ కనిపించింది. ఆ మసక వెలుతుల్లో సరిగ్గా కనిపించలేదామెకి. ఏంటిది? కొంపదీసి ఆవుదూడగాని పడలేదు కదా అనుకుంటూ పరిశీలించి చూస్తూనే ఒక్క గావుకేక పెట్టింది. నిద్రలో ఉన్న శేఖరం గోవిందరావులు ఆ కేకకి త్రుళ్ళిపడి లేచి దొడ్లోకి పరుగునొచ్చారు. నోట మాట లేకుండా బావిలోకి చూడమన్నట్టు సంజ్ఞ చేసింది కామాక్షమ్మ. పక్కింటి కాంతమ్మ వాకిట్లో కళ్ళాబుజ్జలుతున్నదల్లా ఆ పని వదిలి పరిగెత్తుకొచ్చింది. కాంతమ్మను చూస్తూనే కామాక్షమ్మ, ఇంకేముందర్రోయ్, నీళ్లు తోడబోతూ కొడలు కాలిజారి బావిలో పడిపోయింది. త్వరగా నలుగురిని కేకేయండిరా, ఓ దేవుడోయ్ అంటూ గట్టిగా రాగాలు మొదలుపెట్టింది. అంత కంగారులోనూ ఆమె సునిశిత బుద్ధికి తెలివికి అబ్బురపడాల్సిందే. ఈ పెడబొబ్బలకి దారినిపోయే 10 మంది పోగయ్యారు. ఇంతలో పాలేళ్ళొచ్చారు. నలుగురూ కూడి విజయ మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీశారు. ఎంత ఘోరం జరిగిపోయింది, పడిన వెంటనే తీస్తే బ్రతికేదేమో కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కాంతమ్మ. దానికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. లేచి దొడ్లోకి వెళుతుంటే చూశాను. ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు. రాగాలు తీస్తూనే సమయస్ఫూర్తిగా అంది కామాక్షమ్మ. మహా దొడ్డెల్లాలు పసుపు కుంకాలతో పచ్చగా వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళెలాగూ అదృష్టవంతులే, కానీ పిల్లలు నిర్భాగ్యులు. తల్లి లేని లోటు ఎవరు తీర్చగలరు? ఏనాడు ఒకళ్లతో పోట్లాడి ఎరుగదు. తన పనేమో తనేమో ఇంట్లో ఉన్నా లేనట్లే ఉండేది. మంచివాళ్లనే భగవంతుడు త్వరగా తీసుకుపోతాడు. అంతకీ తల్లిలేని పిల్లల సంగతి ఊహించలేం. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ సానుభూతి వెలుబుచ్చసాగారు. అన్నింటికీ అతీతురాల్ని, కలుషపూరితమైన ఈ లోకాన్ని త్యజించాను, అశాశ్వతమైన ఈ అనుబంధాలన్నీ తెంచుకున్న స్వేచ్ఛాజీవిని అనే విధంగా నిశ్చలంగా నిద్రపోతున్నట్లుగా ఉంది విజయమోహం చూసేవారికి. ఈ కుత్సిత లోకాన్ని పరిహసిస్తున్నట్లు ఆమె పెదవులు కొద్దిగా విచ్చుకుని తెల్లని పొలివరస మెరుస్తూ కనిపిస్తోంది. శేఖరం మొదట షాక్ తిన్న కొద్దిసేపట్లోనే తేరుకున్నాడు. గోవిందరావు తలపట్టుకుని కూర్చున్నాడు. తల్లి శవం మీద పడి అమ్మా పాలు అని అడుగుతోన్న రాముని చూడగానే అక్కడి వారందరి కడుపు తరుకుపోయింది. అందరి మొహాలు చూసి ఏదో గ్రహించిన వాళ్ళ అమ్మ చచ్చిపోయిందిరా తమ్ము అంటూ ఏడుపు మొదలుపెట్టాడు రవి. అతి కష్టం మీద కాంతమ్మ పిల్లల్ని తల్లి శవం నుంచి లేవదీసి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. జరిగిపోయిన దానికి విచారిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు, ముందు జరగవలసిన ప్రయత్నాలు కానివ్వండి అన్నారు ఎవరో. విజయను ఇంటి ముందు వరండాలో తెచ్చి పడుకోబెట్టారు. నలుగురు 4 చేతులు వేసి త్వరగా అన్నీ సిద్ధం చేశారు. ఎన్ని ఉత్తరాలు రాసినా రాలేదని స్వయంగా తానే తీసుకువెళ్లాలని కొండంత ఆశతో వచ్చిన మురళి ఇంట్లో అడుగు పెడుతూనే ఈ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాడు. తనక్క చచ్చిపోలేదు, చంపబడింది. ఆమె దుర్మరణానికి కారకులెవరో క్షణంలో అర్థమైపోయింది. ఒళ్ళు తెల్లిని క్రోధావేశాలతో నిలువునా ఊగిపోయాడు మురళి.
మీరంతా చేరి దాన్ని చంపేశారు. మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఉగ్ర నరసింహమూర్తిలా రెండంగల్లో వెళ్లి శేఖరం చొక్కా పట్టుకుని ఊపేస్తూ, దుర్మార్గుడా, పెళ్లి చేసుకుని నక్క జీవితం నాశనం చేసింది చాలక చివరికి ఆమె ప్రాణాలే బలి తీసుకున్నావా? నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం ఉందా? నక్కను పొట్టన పెట్టుకుని నిన్ను తేలిగ్గా వదులుతాననుకున్నావా? నీ అంత చూస్తాను. ఒళ్ళు తెలియని ఆవేశంతో శేఖరం చెంపలు చెళ్ళు చెళ్ళు మనిపిస్తున్నాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ హఠాత్ పరిణామానికి అక్కడి వారందరూ చేష్టలుడిగి తెల్లబోయి చూస్తుండిపోయారు కొద్ది క్షణాలు. నీ నోరుపడా, మేమేం చేశాంరా? దిక్కులేనిచో వది చేస్తే దానికి నా కొడుకు బాధ్యుడా? చూస్తూ నిల్చున్నారేమర్రా? వాడు నా కొడుకుని చంపేస్తుంటే. మురళి శేఖరాన్ని వదిలి పులిలా కామాక్షమ్మ మీదకు లంఘించి ఆమె పీక పట్టుకున్నాడు. ఏది మళ్ళీ అను ఆ మాట? దిక్కులేని చావు నా చేతుల్లో నూచేస్తావు. అప్పటికి గాని నలుగురు మేల్కోలేదు. అంతా కలిసి మురళి బారి నుండి కామాక్షమ్మను విడిపించి అతన్ని యువతలకు లాక్కొచ్చారు. బాబూ మురళి! నాగస్వరం విన్న నాగులా మురళి ఆ పిలుపు వినవచ్చిన వైపు చూశాడు. తెలుగు మాస్టారు. ఆయన్ని చూడగానే మురళిలో పొంగుతున్న ఆవేశం చప్పగా చల్లారిపోయింది. ఆ స్థానంలో గూడు కట్టుకున్న దుఃఖం పొంగి పొర్లింది. మాస్టారు, అక్క! దుఃఖంతో అతని కంఠం పూడిపోయింది. తెలుగు మాస్టారు అతన్ని సమీపించి భుజం మీద చేయి వేశారు. చూడు మురళి, ఆవేశంలో నువ్వు మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు. వీళ్ల మీద కక్ష సాధించినందువల్ల చనిపోయిన నీ అక్క తిరిగి రాదు. తెలివి తెచ్చుకో. నువ్వు ఏదైనా గొడవ చేస్తే ఫలితం పోలీసులు రభసా తప్పించి ప్రయోజనం లేదు. అన్యం పుణ్యం తెలియని నీ అక్క పిల్లలు అన్యాయమైపోతారు. వివేకాన్ని కోల్పోయి ప్రవర్తించుకో అనునయిస్తూ అన్నారాయన. మాస్టారు, వాళ్ళకి నేనున్నాను. పిల్లల కోసమని వీళ్ల దుర్మార్గాన్ని దాచుంచితే ఇంకెంతమంది జీవితాలు నాశనమైపోతాయో అన్నాడు మురళి కసిగా. పిచ్చివాడా, ఎవరి దుర్మార్గం వారినే దుర్గతికి తెస్తుంది. న్యాయానికి చెవులేగాని కళ్ళు లేవు. చట్టాన్ని నోరు మించగల శక్తి సామర్థ్యాలున్నవారిని మనలాంటి సామాన్యులు ఏమీ చేయలేరన్న సత్యాన్ని తెలుసుకో. నీ చేతనైతే పిల్లల్ని వెంట తీసుకువెళ్ళు. వారిని వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నించు. విజయాత్మ సంతోషిస్తుంది అంటుండగా ఆయన కళ్ళ నుంచి 2 అసురుబిందువులు జారి మురళి చేతి మీద పడ్డాయి. మాస్టారు, ఆ పైన మాట్లాడలేకపోయాడు మురళి. ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ రోజున విజయ్కి లోకం నుంచే ఫేర్వెల్ చెప్పి పంపిస్తున్నాం. కళ్ళు తుడుచుకుంటూ బాధగా అన్నారు అక్కడికొచ్చిన హెడ్ మాస్టర్ గారు. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.